వదిలిపెట్టకుండా ప్రపంచమంతా ఫాదర్ ఆఫ్ ద నేషన్ అని మహాత్మా గాంధీ గారిని అంతగా గౌరవిస్తే బీజేపీ పార్టీ మాత్రం మహాత్మా గాంధీ గారిని ఒక విలన్ గాను, గాంధీ గారిని చంపిన వాళ్ళని దేవుళ్ళగాను పరిగణించి వాళ్ళ గుళ్ళు కడుతున్నారు. ఇవన్నీ చూస్తున్నాం, ఇవన్నీ గమనిస్తున్నాం. మహాత్మా గాంధీ గారు అహింసావాది అయితే, సత్యం, అహింస, ప్రేమ, సోదర భావం గాంధీ గారి సిద్ధాంతాలు అయితే వీటికి పూర్తి భిన్నంగా హింసా మార్గాన్ని ఎంచుకుంది బీజేపీ పార్టీ. మైనారిటీలు ఉండకూడదు అన్నట్టుగా మసీదులను ధ్వంసం చేయడం అయితేనేమి, చర్చులని నాశనం చేయడం అయితేనేమి, వాళ్ళ మీద దాడులు చేయడం అయితేనేమి బీజేపీకి అలవాటుగా మారిపోయాయి. మహాత్మా గాంధీ గారంటే గౌరవం లేదు, వారి సిద్ధాంతాలంటే విలువ లేదు. కేవలం మహాత్మా గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ నాయకుడు కాబట్టి ఆయన లెగసీ కాంగ్రెస్ పార్టీకి తాకకూడదు అన్న ఉద్దేశం, ఆ అడ్వాంటేజ్ కాంగ్రెస్ పార్టీకి రాకూడదు అన్న వికెడ్ ఇంటెన్షన్. అంబేద్కర్ గారిని కూడా వదిలిపెట్టలేదు. అంబేద్కర్ గారు వర్గాల వాళ్ళలో వెలుగులు నింపిన వాడు. అంబేద్కర్ గారు ఈ రోజు మన దేశంలో అన్టచబిలిటీ లేదు అంటే దానికి కారణం అంబేద్కర్ లాంటి గొప్ప నాయకులు. అంతేకాదు మన రాజ్యాంగాన్ని రూపొందించిన వారు. ఈ రోజు మనకు ఓటు ఉంది అన్న, సమాజంలో ఈక్వాలిటీ ఉంది అన్న, జస్టిస్ ఉంది అన్న, ఇవన్నీ రాజ్యాంగం మనకిచ్చిన హక్కులు. సమాజంలో అందరూ స్వేచ్ఛగా, సమానంగా, సగర్వంగా బతికే అవకాశం మనకు రాజ్యాంగం ఇస్తుంది. అంతటి అంబేద్కర్ గారిని కూడా పార్లమెంట్ లో ఎంత హేళన